మణబోలు పోలీస్ స్టేషన్ లో దళితుడు ఏడుకొండలు లాకప్ డెత్ విషయంలో సహనిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వాస్తవాలు వివరించిన కాకాని అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటిది రియాజ్ ప్రసాద్ వీళ్ళిద్దరే చెప్తారు. మొత్తం అసలు అందుకే చెప్పాం, మీరు వాస్తవాలు చెప్పండి, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేసేటువంటి ప్రసక్తి ఉండదు, మేము అందరం ఉన్నాం. నిజాలు సమాజానికి తెలియాలి కాబట్టి ఏం జరిగింది అనేటువంటిది వాస్తవాలు తెలిస్తే అధికారులు ఏదైతే మసిపూసి మారేడికాయ చేసి దాన్ని ఇది అసలు లాకప్ డెత్ కాదు అని మాట్లాడుతున్నారో దానిలో వాస్తవం ఎంత అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి. పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పోలీసులు అసలు విషయాన్ని మరుగున పెడుతున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి వీళ్ళిద్దరిని కూడా ఈ మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. వాళ్ళే జరిగినటువంటి విషయాన్ని ఇద్దరు కూడా మీకు తెలియజేస్తారు. మమ్మల్ని అక్కంపేట రోడ్లో తీసుకోపోతారు సార్. అక్కంపేట రోడ్లో ఉంటాము, మాధవ సార్ పెట్టి తీసుకోపోతారు. తీసుకోపోయి మన ఆల్రెడీ 7 గంటలు కూడా ఉంటారు కారులోనే. మా ఇద్దరిని ఒకే దగ్గర పట్టుకుంటారు. పట్టుకొని ఆమె తీసుకొని పోతారు సార్. స్టేషన్కి తీసుకొని పోయి మన కూర్చోబెట్టి మమ్మల్ని అంటే తెలా 4 డబ్బులు కొట్టుకోవచ్చు సార్. కొట్టంగానే మేము అంటే 7 గంటలు ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు. మేము ఇద్దరం కూడా ఉన్నాను, మేము ఒప్పుకుంటాం సార్. తీసాము అని చెప్పి ఒప్పుకుంటాము. ఆమెన సరే అని చెప్పి ఇంకా నైట్ అక్కడే పెట్టేస్తారు సార్. మమ్మల్ని అక్కడే పెట్టేసి ఆమె ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే సారు శుక్రవారం నైట్ అక్కడే ఉన్నాం సార్. కొట్టేసి ఒప్పుకున్నాం, అయిపోయింది సార్. శనివారం ఉదయాన్నే సార్. ఉదయాన్నే వస్తారు. అప్పుడు సారు అనీష్ సారు, రాకేష్ సార్ ఇద్దరు వస్తారు. లోపలికి మా కాడికి వచ్చి ఏం చేశారా ఏంది అంటే మేము ముగ్గురు చెప్తాం సార్. ఇప్పుడు శనివారం సాయంత్రం ఎక్కడ ఉన్నారు చెప్పండి. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం. ఆదివారం శనివారం స్టేషన్ లో ఉన్నాం. ఆదివారం రోజు కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. ఆదివారం నైట్ ఇది వస్తువులు రికవర్ అయిపోతాయి. రికవర్ అయిపోయినాయని చెప్పి రిసీవర్ కూడా మాతో కూడా ఉంటాడు, కొన్నాయని కూడా. రికవర్ అయిపోయినాయని చెప్పి అందరూ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి 7 ముద్రలు తీసుకుంటారు సార్. గూడూరులో 7 ముద్రలు అన్నీ అయిపోయిన తర్వాత మా ముగ్గురికి తీసుకుంటారు, ఆయన రిసీవర్ తీసుకోరు. రిసీవర్ కి 7 ముద్రలు ఏం తీసుకోరు. నన్ను ప్రసాద్ 7 గంటలు ముగ్గురికి తీసుకొని వచ్చి సార్ సంతకాలు పెట్టించుకొని ఆదివారం సాయంత్రం మీరు రేపు ఉదయాన్నే జామీన్ తెచ్చుకోండి అని చెప్పి పంపించేస్తారు సార్ మమ్మల్ని.